వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 85,000 కోట్ల రూపాయలతో విలువైన రైల్వే ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. పట్టాలెక్కిన మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. డిచ్పల్లి రైల్వే స్టేషన్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాసరా రైల్వే స్టేషన్లో పాల్గొన్న స్థానిక నాయకులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపునకు ఆల్ టైమ్ రికార్డు ధర 18,299 రూపాయలు క్వింటాలుకు పలకడంతో రైతుల హర్షం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముస్లింల పవిత్ర రంజాన్ మాసం షురూ. నగరంలోని మార్కెట్లో సందడి. పలు హోటళ్లలో హలీం తయారీకి ఏర్పాట్లు. ఎన్నికల కోడ్ రాకముందే మరోసారి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయండి. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన బీజేపీ కార్పొరేటర్లు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ప్రజాప్రతినిధులు, సిపి కల్మేశ్వర్ అధికారులు. ఎట్టకేలకు నెగ్గిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం. ఇన్ఛార్జ్ చైర్మన్గా షేక్ మున్ను బాధ్యతలు స్వీకరణ. వేల్పూల్లో వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. దేశాభివృద్ధికి మహిళలు వెన్నుముక్క లాంటి వారు. చాయ్ అమ్మే ఆడపడుచును సన్మానించిన జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి. బాసరకు చేరుకున్న నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం పాదయాత్ర. బాసరలో పూజల అనంతరం పండరిపూర్కు తరలి వెళ్లిన భక్తులు. మరోసారి బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయం. హైదరాబాద్లో పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ అరవింద్. బీజేపీ మరోసారి 400కు పైగా ఎంపీ సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి కేంద్రంలో బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024, 2029లోనూ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని ఆయన అన్నారు. పరిస్థితుల్లో కూడా మనం తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు అమిత్ షా గారు మాట్లాడుకుంటూ 10 కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని తెలంగాణలో చెప్పడం జరిగింది. ఇవాళ వాతావరణం చూస్తుంటే కనీసం డజన్ సీట్లు నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఇక్కడి నుంచి గిఫ్ట్గా ఇస్తారన్న నమ్మకం కుదురుతా ఉంది. అటువంటి వాతావరణం కూడా ఉంది. పచ్చ బంగారం రైతు ఇంట సిరులు కురిపిస్తుంది. కొన్నేండ్లుగా నష్టాలు తెచ్చిపెట్టిన పసుపు పంట ఈ ఏడాది దండిగా లాభాలు తెచ్చిపెడుతోంది. పంట విస్తీర్ణం తగ్గడం, మార్కెట్లో డిమాండ్ బాగా పెరగడంతో రికార్డ్ స్థాయి ధర పలుకుతోంది. నిజామాబాద్ మార్కెట్లో సోమవారం అత్యధికంగా 18,299 ధర పలకడం విశేషం. మార్కెట్ యార్డు చరిత్రలో ఇది అత్యధికమని అధికారులు, రైతులు చెబుతున్నారు. అంసాపూర్కు చెందిన రైతు పాషపు మహేష్ తెచ్చిన పసుపునకు ఈ రికార్డు ధర లభించింది. దాదాపు 15 ఏళ్ల క్రితం 18,000 రేటు నమోదైంది. ఆ రికార్డును చెరిపేస్తూ సోమవారం కొత్త ధర నమోదు కావడం విశేషం. రైతులు తల్లి పంటగా భావించే పసుపు పంట కొన్నేళ్లుగా నష్టాలే మిగుల్చుతుంది. అయినప్పటికీ అన్నదాతలు పసుపును మాత్రం వదిలిపెట్టలేదు. ఒకప్పుడు బాగా డబ్బులు తెచ్చిపెట్టిన పచ్చ బంగారం మార్కెట్ మాయాజాలం కారణంగా ధర లేక రైతాంగం కుదేలైంది. దీంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు.
వాస్తవానికి తెలంగాణలో అత్యధికంగా పసుపు సాగయ్యేది నిజామాబాద్ జిల్లాలోనే. 5-6 ఏళ్ల క్రితం వరకు నిజామాబాద్ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో పంట పండించేవారు. అయితే నష్టాల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గించేశారు. 9 నెలల పంట పెట్టుబడి అధికం కావడం, వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోవడం, గిట్టుబాటు ధర దక్కకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం 19,000 ఎకరాల్లోనే పసుపు పండించారు. జనవరి నుంచి తవ్వకాలు చేపట్టి పంటను మార్కెట్కు తీసుకొస్తున్నారు. దశాబ్ద కాలం క్రితం మంచి రేటు పలికిన పసుపు ఆ తర్వాత నుంచి తగ్గిపోయింది. అప్పట్లో క్వింటాల్ పసుపు అమ్మి తులం బంగారం కొనేవారు. అలాంటి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రేటు కనిష్టంగా 4 నుండి 6 వేలకు పడిపోయింది. ఈ స్థితిలో రైతులు పసుపు సాగు తగ్గించారు. సగానికి సగం సాగు విస్తీర్ణం తగ్గడం, అదే సమయంలో విదేశాల్లో మన పసుపునకు డిమాండ్ పెరగడంతో పంటకు ఆదరణ పెరిగింది. ఫలితంగా ఈసారి ధర పాత రికార్డులను చెరిపేస్తే కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. దశాబ్ద కాలంగా నష్టాలు చవిచూసిన రైతులకు ఈసారి ఊహించని రీతిలో లాభాలు వస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే చాలామంది రైతులు తమ పంటను అమ్ముకున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే అత్యధిక రైతులు పంటను అమ్మేశారు. అప్పుడు 8 నుండి 10,000 మధ్య ధర పలికింది. మెజార్టీ రైతుల నుంచి పంట వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ధర పెరుగుతుండడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2.21 లక్షల క్వింటాల పసుపు మార్కెట్కు వచ్చింది. గత సోమవారం ఒక్కరోజే 30,000 క్వింటాలు రావడం విశేషం. ఇక నిన్న 10,671 క్వింటాళ్ల కొమ్ము, 5,268 క్వింటాళ్ల మండ, 1,571 క్వింటాళ్ల చూర నిజామాబాద్ మార్కెట్ యార్డుకు చేరింది. ఇందులో అంసాపూర్కు చెందిన పాషపు మహేష్ తెచ్చిన కొమ్ముకు 18,299 రేటు పలికింది. కనిష్టంగా 8,000, సగటున 14,250 చొప్పున ధర పలికినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పసుపు ధర 20,000 దాటొచ్చని చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది అన్న. గత ఏడాది ఇంత రేట్ లేకుండే. ఇప్పుడు గత ఏడాది మేము తెచ్చినాం, ఇంతకంటే మంచి మాల్ తెచ్చినాం, కానీ తగిన రేట్ లేదు. అంటే ఇప్పుడు నంబర్కి మాల్ తెచ్చినాం. లాస్ట్ ఇయర్ ఎంత పోయిందంటే 4,500 పోయింది. చాలా బాధాకరమైన రేటు. పసుపుకు బాగా మెహనత్ ఉంటుంది. అంటే చాలా కష్టపడితే వచ్చే పంట అది. ఒక ఇయర్ పంట అది. ఇప్పుడు మాకు రేటు మంచిగా ఉన్నదానికి చాలా ఆనందంగా ఉన్నాం రైతులం. మినిమం రేటు ఉంటేనే ఇంకా మేము పసుపు పెట్టే ఉల్లాసంతో పెట్టే ఉత్సాహం చూపిస్తాం మేము. దాని గురించి అదే గత రెండేళ్ల కింద లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ కింద ఇంత మంచి రేట్ లేకుండే. ఇప్పుడు ఇంత మంచిగా రేట్ అయింది కాబట్టి ఇంకా వేరే రైతులు కూడా వేయడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. సోమవారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో మంగళవారం ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. జిల్లాలో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించబడింది. దైవ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖురాన్ను సృష్టికర్త అల్లాహ్ అవతరింపజేశారని ముస్లింల విశ్వాసం. రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత కలిగింది. దీంతో రంజాన్ మాసంలో ప్రతి ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. దీక్షాపరులు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తూ ఖురాన్ను పఠిస్తూ దైవ చింతనలో గడుపుతారు. ప్రతి క్షణం అల్లాహ్ నామస్మరణతో నిమగ్నమవుతారు. ముస్లింలు వయో లింగ భేదం లేకుండా రంజాన్ మాసం కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున రంజాన్ మాసపు ప్రత్యేక క్యాలెండర్ ప్రకారం నిర్ణీత సమయానికి సహర్ వేళలో భోజనం ముగించుకొని అప్పటి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇఫ్తార్తో దీక్షను ఖర్జూర పండ్లతో, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల పండ్లు, ఫలాలతో దీక్షను విరమిస్తారు. దైవ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ఖర్జూరంతోనే ఉపవాస దీక్షను విరమించేవారని విశ్వసించే ముస్లింలు ఖర్జూరంతోనే ఉపవాసాన్ని విరమిస్తారు. ఉపవాస దీక్షతో సర్వపాపాలు తొలగిపోతాయని ముస్లింల విశ్వాసం. तमाम फ्रूट मिलता है। फ्रूट में मौज, अंगूर, सेब, संतरा, खजूर, तमाम आइटम आपको भोजन रोड पे अब्दुल रहमान गिरोन के पास अवेलेबल। బాసరా రైల్వే స్టేషన్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 85,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులను వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాళ్లతో పాటు వందే భారత్ రైళ్లను వర్చువల్ పద్ధతి ద్వారా ఢిల్లీ నుండి ప్రారంభించిన ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బాసరా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండల ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్ పాల్గొన్నారు.
బాసర రైల్వే స్టేషన్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 85,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులను వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాళ్లతో పాటు వందే భారత్ రైళ్లను వర్చువల్ పద్ధతి ద్వారా ఢిల్లీ నుండి ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. బాసర రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మండల ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అశోక్, ఎంపీటీసీ 2 ఉమారాణి రమేష్, రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్, బీజేవైఎం నాయకులు పుట్నాల సాయినాథ్ పటేల్, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా కొనసాగుతున్న ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస ఉత్కంఠకు నేటితో తెరపడింది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం ఎట్టకేలకు నెగ్గింది. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుకు ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా వైస్ చైర్మన్ మున్ను బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రాజులు మున్నును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజామాబాద్ అనుసరించి మనకు అలాగే మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ 34(1) ప్రకారము మనకు మున్సిపల్ చైర్పర్సన్ సీటు వేకెట్ అయింది కాబట్టి కొత్త చైర్మన్ని ఎన్నికయ్యేంత వరకు వైస్ చైర్మన్ గారైన షేక్ మున్నా గారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. గత బడ్జెట్ సమావేశంలో నగరంలోని పలు సమస్యలపై చర్చించే అవకాశం రాలేదని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఎన్నికల కోడ్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను బీజేపీ కార్పొరేటర్లు కోరారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. డివిజన్లో అభివృద్ధి పనులకు ఒక్కో డివిజన్కు 10 లక్షల రూపాయలు కేటాయించడంపై సరైన స్పష్టత రాలేదన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న డివిజన్కి ₹1 కోటి అభివృద్ధి పనులపై చర్చించేందుకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలంరాజు, ప్రవళిక, ఆకుల హేమలత, మల్లేష్ యాదవ్, మెట్టి విజయ్ పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ నివాసం సందడిగా మారింది. పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని వినాయక్ నగర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాసం సందడిగా మారింది. పలువురు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. కుటుంబం, సమాజంతో పాటు దేశాభివృద్ధిలో మహిళలు వెన్నెముక లాంటి వారని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారిని పురుషులతో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా కోర్టు ఆవరణ సమీపంలో గత 20 ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తూ నలుగురి సంతానాన్ని పెంచి పోషించిన శారద అనే మహిళను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్పర్సన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి మంగళవారం సన్మానించారు. ఒంటరిగా ఉంటూనే ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తన స్వశక్తితో కుటుంబ బాధ్యతలను సక్రమంగా ముందుకు సాగిస్తున్న ఆమెను న్యాయమూర్తి అభినందించారు. ఆమెకు మరింత ధైర్యాన్ని కల్పించి బహుమతి ఇచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజంలో మహిళలపై వివక్ష అనే అనర్థాలకు దారితీస్తుందని అన్నారు. ఉన్నత ఆలోచనలు, ఆరోగ్యవంతమైన సమాజం మహిళ ద్వారానే సాధ్యమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వంచ చంద్రారెడ్డి, ఖాన్ శ్రవణ్, పోలీస్ లైసెన్స్ అధికారులు విఠల్, హనుమన్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తపస్ కమ్మర్పల్లి పక్షాన మండలంలోని పనిచేస్తున్న సుమారు 80 మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తపస్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు కిషన్ గౌడ్, సభ్యులు రమేష్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఒక శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. మహిళనే ఈ దేశానికి కావాల్సినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని నిజామాబాద్ మొదటి అదనపు మెజిస్ట్రేట్ ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. సోమవారం సాయంత్రం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా పోలీసు సిబ్బందితో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మొదటి అదనపు మెజిస్ట్రేట్ మాట్లాడుతూ మహిళలు మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుండాలని, ప్రతి మహిళకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అట్టి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్
వెంగనవార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వేచ్ఛగా జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ ఐపీఎస్ బి చైతన్యారెడ్డి, డాక్టర్ కిరణ్మయి, తేజిత, ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ అంజమ్మ, ఎస్ఐ పద్మ, ఎస్ఐ కుమారి ప్రవళిక, ఆర్ఎస్ఐ స్రవంతి, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ పోలీస్ కార్యాలయం సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది, కళా బృందం పాల్గొన్నారు. జిల్లాలో మంగళవారం ఇంటర్ పరీక్షల్లో 26 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. 492 మంది గైర్హాజరయ్యారు. మంగళవారం జరిగిన 2వ సంవత్సరం అర్థశాస్త్రం, భౌతిక శాస్త్రం పరీక్షల్లో జిల్లాలో ఒకరోజే 26 మంది పైమాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాగా 841 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాలోని మోటార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డు స్క్వాడ్ బృందం తనిఖీలో 16 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని, అలాగే దర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 మంది విద్యార్థులు కాపీ చేస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలిపారు. అలాగే నిజామాబాద్ పట్టణంలోని హరిచరణ్ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. జిల్లాలో ఈరోజు 95.9% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 51 పరీక్ష కేంద్రాలకు గాను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ స్క్వాడ్ల ఆధ్వర్యంలో 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని తెలియజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 34 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ 4 కళాశాలలు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజీయుద్దీన్ అస్లం, దేవారాంలు 8 పరీక్ష కేంద్రాలను, హై పవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 6 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 22 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని తెలియజేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,633 మంది విద్యార్థులకు గాను 16,136 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. సెయింట్ పాల్ స్కూల్ ఆర్మూర్ విద్యార్థికి టైక్వాండో ఛాంపియన్షిప్లో బంగారు పతకం వరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవలే బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో 14 సంవత్సరాల బాలుర విభాగంలో రాజేష్ పోంసే విభాగంలో సెయింట్ పాల్ స్కూల్ ఆర్మూర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి క్రీడాకారుడు బంగారు పతకం గెలుపొందాడు. ఈ సందర్భంగా బి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ నిజామాబాద్లో తన నివాసంలో మాస్టర్ బి హీరాలాల్తో కలవడం జరిగింది. ఈ క్రీడాకారుడు మే నెలలో ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనుటకు స్పాన్సర్షిప్ కొరకు తెలియజేయడం జరిగింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ కూడా కరాటే మాస్టర్ క్రీడారంగం నుండి రాజకీయంగా ఎదిగిన వ్యక్తియే కాబట్టి రాజేష్ క్రీడాకారుడికి కావాల్సిన టైక్వాండో కిట్ మరియు స్పాన్సర్షిప్ చేయడానికి సహకరిస్తానని అభినందించారు. ఈ విషయమని మాస్టర్ బి హీరాలాల్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు అని ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజేష్ క్రీడాకారుడు వెంట తన పెద్దన్న రమేష్ కూడా ఉన్నారు. బీజేపీ వల్లనే దేశాభివృద్ధి జరుగుతుందని 10 సంవత్సరాలలో భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. డిష్పల్లిలో నూతనంగా నిర్మించిన గూడ్స్ షెడ్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ డిష్పల్లిలో గూడ్స్ షెడ్ నిర్మించడంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాలలో దేశంలో రైల్వే వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేశారని అన్నారు. మోదీ హయాంలో 85% ఎలక్ట్రానిక్ రైల్వే పనులను పూర్తి చేశారన్నారు. భారతదేశం అభివృద్ధికి రైల్వే వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని, రైల్వే ద్వారా రవాణా పెంచే విధంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నారని, 85,000 కోట్లతో మోడీ ప్రభుత్వం గ్యారంటీతో రైల్వేను ఆధునికీకరణ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిష్పల్లి ఎంపీపీ గద్దె బొమ్మన్న, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. టీవీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల క్రితము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు రైల్వేస్, ఒకసారి ఇండస్ట్రీ, అంటే ప్రతి అంశం కూడా ఇవాళ భారతదేశంలో 60 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనకు ఈ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన 5 స్పీడ్గా ముందు అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ.
వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలను విశ్వ బ్రాహ్మణ సంఘం వారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూజారి ప్రవీణ్ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు నుండి 6 రోజుల పాటు ప్రతిరోజు బ్రహ్మంగారి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి అభిషేకం, పల్లకి సేవ, బ్రహ్మంగారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల కోలాహలంలో పూజలు నిర్వహించామని, సాయంత్రం రథోత్సవం ఉంటుందని, ఇట్టి జాతర మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. పూజ అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చిన భక్తులకు అన్నదాన సత్రం నిర్వహించారు. ఈ ఉత్సవం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేల్పుల ప్రసాద్, కార్యదర్శి జమలగిరి రాజువీర్, కోశాధికారి బంగారు అన్వేష్, కార్యవర్గ సభ్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు రత్నగౌడ్ గౌడ్ 50వ పుట్టినరోజు 25వ వార్షికోత్సవం సందర్భంగా వినాయక్ నగర్లోని 100 ఫీట్ల రోడ్లో గల ఆయన నివాసానికి వెళ్లి మహేష్ కుమార్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వినాయక్ నగర్లోని 100 ఫీట్ల రోడ్లో గల ఆయన నివాసానికి వెళ్లి మహేష్ కుమార్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నగర అధ్యక్షుడు కేశవేణు, ప్రముఖ వ్యాపారవేత్త నరేందర్ రెడ్డి, నాయకులు శేఖర్ గౌడ్, దయాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు. నడిపల్లి తైబజార్ వేలంపాట గ్రామ పంచాయతీ అధికారులు నిర్వహించారు. మార్కెట్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మాణం చేస్తామని అధికారులు తెలిపారు. దిష్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీ తై బజార్ వేలంపాటకు గత వారం రోజుల క్రితం మార్చి 11వ తేదీ తై బజార్ వేలంపాట నిర్వహించబడునని ప్రకటన విడుదల చేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కిషన్ రావు, దీనికి 5గురు 50,000 డిపాజిట్లతో వేలంపాటలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ కిషన్ రావు, మండల గ్రామ పంచాయతీ అధికారి, నడిపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వేలంపాట ప్రారంభించారు. సర్కార్ సవాల్ 13,70,000 రూపాయలు ఉండగా వేలంపాటకు 13,10,000 రూపాయలు మాత్రమే వేలంపాటలో పాల్గొన్న అభ్యర్థులు వేలం పాడారు. గ్రామ పంచాయతీ అనుకున్నంత వేలం టార్గెట్ రానందున 12వ తేదీకి వాయిదా వేశారు. 12వ తేదీ కూడా 13,10,000కు ఆగిన వేలాన్ని అభ్యర్థులు వేలంపాటలు పాడడంలో ఆసక్తి కనబరచలేదు. దీనికి గ్రామ పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ సెక్రటరీ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారికి నివేదిక పంపారు. జిల్లా అధికారి తీసుకున్న నిర్ణయంపై చివరి పాట పాడిన 13,10,000 రూపాయలు ఆ అభ్యర్థికి తై బజార్ దక్కించుకునే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మార్కెట్లో వచ్చే మహిళా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మహిళల కోసం మార్కెట్లో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా సీసీ కెమెరాలను బిగించి ప్రత్యేక నిఘా ఏర్పాట్లను చేస్తున్నామని, దీనితో జేబు దొంగతనాలు, సెల్ ఫోన్ దొంగతనాలు నియంత్రించవచ్చని, వేసవి కాలం ఉన్నందున చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ రావు, ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్లతో పాటు జూనియర్ అసిస్టెంట్ రాజత్ కుమార్, బిల్ కలెక్టర్ సంతోష్ రాము, కంప్యూటర్ ఆపరేటర్ సామ్సన్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, మాజీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ నడిపల్లి నందు వారం సంతా యొక్క బహిరంగ వేలం నిర్వహించడానికి ఇట్టి వేలం పాటలో కూడా 5గురు సభ్యులు ధరావత్తు చెల్లించి ఈ వేలం పాటలో కూడా పాల్గొనడం జరిగింది. డిపిఓ గారి ఆదేశాల ప్రకారంగా, వారి యొక్క ఆమోదం ప్రకారంగా కనీస ధర నిర్ణయించినారు. ఆ కనీస ధర వేలం పాటలో రాకపోవడం వలన రేపటికి వాయిదా వేసి మళ్ళీ రేపు కొనసాగించడానికి గ్రామ పంచాయతీ నిర్వహించడానికి ఇది గ్రామ పంచాయతీ నందు మండల పంచాయతీ అధికారిగా నా సమక్షంలో కూడా జరిగింది. దీనిలో కూడా పంచాయతీ కార్యదర్శి మరియు ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని నాగభూషణ స్వామి అన్నారు. శ్రీ 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 సద్గురు మహాదేవ స్వామి ఆధ్వర్యంలో శ్రీ నాగభూషణ స్వామి నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక పుణ్యక్షేత్రానికి భక్తులందరూ మహాపాదయాత్ర బయలుదేరడం జరిగిందని తెలిపారు. ఈ పాదయాత్ర 10 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం ఇలాగే తరలి వెళ్తారని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర బీర్కూర్కు చేరుకున్నారు. శ్రీ 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 సద్గురు మహాదేవ స్వామి ఆధ్వర్యంలో శ్రీ నాగభూషణ స్వామి నేతృత్వంలో మార్చి 11, 2024 సోమవారం రోజు ఉదయం 9 గంటలకు బండయ్యప్ప మఠం నుంచి ప్రారంభించి మహాపాదయాత్ర బయలుదేరి ఈ పాదయాత్ర 10 రోజుల పాటు కొనసాగుతూ శివనామస్మరణ చేస్తూ పాదయాత్ర చేస్తూ భక్తులందరూ కొలనుపాకలోని సోమనాథలింగంలో నుంచి ఉద్భవించిన రేణుకాచార్య దర్శనం కోసమే మహాపాదయాత్ర వెళ్లడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో దళిత కళ్యాణ సమితి జిల్లా శాఖ వార్షిక క్యాలెండర్ను ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆవిష్కరించారు.
దళిత కళ్యాణ్ సమితి నిజామాబాద్ జిల్లా శాఖ వార్షిక క్యాలెండర్ను మన నిజామాబాద్ ముద్దుబిడ్డ యువ నాయకుడు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా దళిత కళ్యాణ్ సమితి జిల్లా కమిటీ సమితి కార్యకర్తల ఆధ్వర్యంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగరంలోని దళిత కళ్యాణ్ సమితి శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత కళ్యాణ్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్ గైక్వాడ్ పలు సమస్యలు ఎమ్మెల్సీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి గురుడగల్లి పంబావుడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దౌలత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రామచందర్ గైక్వాడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులు రామారావు, మారుతి నగర అధ్యక్షులు నవీన్ గంధరేగౌడు, బోలే రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు కట్టి కట్టకూడని చోట కట్టి విపరీతమైనటువంటి ప్రజా డబ్బును దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,20,000 కోట్లు వేసింది. ఎందుకు పనికిరాని ప్రాజెక్టు అలా చెప్తూ పోతే రకరకాల ప్రాజెక్టుల మీద మన సంపద, మనం కష్టపడి కట్టినటువంటి సంపదని కొల్లగొట్టేసాం. హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదైన భూములు కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పనకు అప్పచెప్పుకున్నారు. సో నిజమైన తెలంగాణ రాలే 9 ఏళ్ళు. అందుకే ప్రజలు ఆగ్రహించి కేసీఆర్ ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్సీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎమ్మెల్సీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. మహేష్ గౌడ్ రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. మహేష్ గౌడ్తో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేను, తాహిర్ ఉన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా పార్టీ కార్యకర్తలకు ఉంటుందని బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో వివిధ కులాలకు చెందిన కుల పెద్దలు, యువత పెద్ద ఎత్తున బారాసాకు గుడ్ బై చెప్పి ఏనుగుల రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఏనుగుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లు బాన్స్వాడ రాజ్యమెలిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏనాడైనా నిజాం సాగర్ కాలువల దుస్థితి పట్టించుకున్నారా అంటూ రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజాం సాగర్ కాలువల బాగు కోసం నిధులు కేటాయించిన విషయాన్ని రవీందర్ రెడ్డి గుర్తు చేశారు. కోట్ల రూపాయలు పెట్టి బాగు చేసిన కాల్వలలో పూడిక చేరిపోయి చివరాయ కట్టుకు నీరందకుంటే తాను స్వయంగా కాల్వలపై తిరిగి కాల్వల దుస్థితి చూసి వాటిని బాగు చేయించడంతో ప్రస్తుతం పోతంగల్ కోటగిరి మండలంలోని చివరాయ కట్టుకు సాగునీరు అందుతుందని, అక్కడి రైతులు తనతో చెప్పడం తనకెంతో ఆనందాన్ని నింపుతుందని రవీందర్ రెడ్డి వెల్లడించారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చినానని పదే వేదికలపై ప్రకటన చేస్తున్న పోచారంకు నియోజకవర్గంలో చివరాయ కట్టుకు సాగునీరు అందక పంటలు ఎండు దశకు చేరుతుంటే ఆయనకు పట్టింపు లేదా అంటూ రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. తాను రైతుల కోసం కాలువలపై తిరిగి వాటిని బాగు చేయించడానికి ప్రయత్నిస్తుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గానికి కొత్త బిచ్చగాడు వచ్చిండు అంటూ తనను హేళన చేస్తూ మాట్లాడడం, పోచారం శ్రీనివాస్ రెడ్డి నీ కొడుకులకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ రవీందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ముందుగా నీ కొడుకులను సంస్కారం, విధేయత, క్రమశిక్షణ నేర్పండి అంటూ రవీందర్ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో 30 ఏళ్ల కాలం పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకుల ఆగడాలు, అరాచకాలు భరించలేక శ్రీనివాస్ రెడ్డి బందీఖానా నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చి స్వేచ్ఛ వాయు పీల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ ఈ సందర్భంగా ఏనుగుల రవీందర్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి గాని, నాయకుల జోలికి గాని పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. దమ్ముంటే నియోజకవర్గం అభివృద్ధికి పోటీ పడదామని రవీందర్ రెడ్డి సవాల్ చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 500కు పైగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాలు, మున్నూరు కాపు యువత, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఏనుగుల రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అది ఆల్రెడీ బీర్పూర్లో ఒక యూనిట్ స్టార్ట్ అయింది. అది అఫీషియల్గా ఆన్లైన్ స్టార్ట్ చేసిర్రు. మీ గ్రామాలలో ఏదైతే ఇల్లు కట్టుకుంటారో, మరి వర్కులు నడుస్తున్నాయో వాటి కోసం కూడా నేను టీఎస్ఎండిసికి మాట్లాడినా, ఆ జీవో తెప్పిస్తా. ఒక ట్రాక్టర్కు ఎంత కట్టాలో పక్కా
కిసాన్ మహాపంచాయతీని విజయవంతం చేయండి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సమావేశంలో ఏఐపికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి బి దేవారం పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం మార్చి 12 కామ్రేడ్ కుమార్ నారాయణ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ మోడీ 2014లో అధికారంలోకి రాకముందు పబ్లిక్ రంగాన్ని కాపాడతానని, ఏటా 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, విదేశీ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేద కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇస్తానని, వ్యవసాయ రంగంకు 2 ఆదాయం తెచ్చి పెడతానని హామీల వర్షం కురిపించి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇచ్చిన వాగ్దానాలను భిన్నంగా కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే 3 నల్ల చట్టాలను తెచ్చి కార్పొరేట్ శక్తులకు దోహదపడే చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి దేశంలో ఉన్న 250 రైతు సంఘాలు ఐక్యంగా ఎస్కేఎం నాయకత్వంలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ నెల 14వ తేదీన రైతు మహాపంచాయతీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర కేంద్రంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే 5 అమరత్వం పొందారు 2వ దశలో కూడా. అయినా చీమ కుట్టినట్టుగా లేదు. మరోవైపు రాముడు కృష్ణుడు అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలపై 20 కోట్లు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. అట్లాగే ఈరోజు ఏదైతే కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మంగళవారం రోజున జెడ్పీహెచ్ఎస్ పలుగడ్డ హైస్కూల్లో ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సంబరాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ ఇట్టి స్కూల్లో చదువుకున్నటువంటి ఎందరో విద్యార్థులు గొప్ప మేధావులు అయ్యారని అన్నారు. అదేవిధంగా మీరు కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలను సంపాదించుకుని మీ యొక్క తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ దత్తాత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల్లోనే కాకుండా చదువుల్లో కూడా ముందుండాలంటూ మంచి చదువులు చదువుకొని 10వ తరగతి పరీక్షలో పాస్ అయి ఇంకా ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ ప్రసాద్, రాజేందర్, ఉషా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి వార్డును అభివృద్ధి చేసే విధంగా తమ వంతు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మున్నును వినయ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో వినయ్ రెడ్డి చొరవతో మున్నుకు ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు రావడం జరిగిందని, ఇందుకు గాను మైనార్టీలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఆర్మూర్ పట్టణం ఎటువంటి అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. हिंदू मुसलमान भाई सबको मैं मुबारकबाद देता हूँ आज, और हमारे इंचार्ज हमारे विनय रेड्डी को मुबारक देता हूँ. हमारे सीएम साहब को शुक्रिया अदा करता हूँ और हमारे सुदर्शन रेड्डी साहब को भी मैं शुक्रिया अदा करता हूँ. रमज़ान का दिन है, आज रमज़ान का फर्स्ट रोज़ा है, आज हमको सीट मिली, बहुत बहुत शुक्रिया. हमको విద్యార్థులు ఏకాగ్రతతో చదివి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని, అనవసర ఆందోళన పడవద్దని విశ్రాంత ప్రధానాచార్యులు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ ఎల్డగడ్డ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మేడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే కఠిన సాధన చేయాలన్నారు. చదువు అంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు. మనసును నిర్మలంగా ఉంచుకొని ఏకాగ్రతతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. దైనందిన జీవితంలో ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, ఏఓ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. మన వాల్యూ, మన ఆలోచనలు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మన లైఫ్ ఉంటుంది. ఏదో సోషల్గా లైఫ్ చేద్దామంటే సోషల్గా ఉంటుంది లైఫ్.
I want to do something. I want to do something. I want to prove something. I want to achieve something. అని కనుక ఒక లక్ష్యం పెట్టుకుని మనం స్టార్ట్ చేసి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు. స్థానికులకు సంబంధించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు. స్థానికులకు సంబంధించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో అనేకమైన ఘోర దృశ్యాలు కనిపిస్తున్నాయని, ప్రతి మున్సిపాలిటీలలో బ్లాక్ స్పాట్స్ ఉంటాయని అన్నారు. వాటిని గుర్తించి నిర్మూలించకపోతే కాలనీ వాసులకు వీటి వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని అన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే వాటిని లేకుండా చేయాలని వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్కు ఆదేశించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు ఉన్నారు. ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు, కానీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మున్సిపాలిటీలో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ను ఒక్కొక్కటి క్లియర్ చేసుకోకపోతే మున్సిపాలిటీ అందంగా అవుతుంది. కాబట్టి త్వరితగతిన ఈ డ్రైన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ కలిపేటట్టు చేస్తే ఈ నీళ్లు డ్రై అవుతాయి. అవసరమైతే ఈ ప్లాట్లో అవుతున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవించే అవకాశం ఉంటుంది. దాంతో ఈ చుట్టుముట్టున్న ఇళ్లకు ఈ దోమల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గంధం నుంచి, ఆ వాసన నుంచి, దోమల బారి నుంచి బయటపడతారు. కాబట్టి మోర్తాడ్ మండల కేంద్రంలోని కేజీబీవీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని కేజీబీవీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నందున 10వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ శ్రీరామాలయం వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దీక్షాదారులు గోదావరి నది స్నానమాచరించి హనుమాన్ మాలలు స్వీకరించారు. ఏర్గట్ల మండలం తడపాకల్ శ్రీరామాలయం వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దీక్షాదారులు గోదావరి నది స్నానమాచరించి హనుమాన్ మాలలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు హనుమాన్ మాలలు, మండల దీక్షలు స్వీకరించినందుకు ఆలయానికి తరలి వచ్చారని చెప్పారు. గోదావరి నది తీరాన పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయ ప్రాంగణంలో మాలాధరణ వేసుకున్నారని తెలిపారు. దీక్షాదారులు శ్రీరామనామస్మరణ చేయడంతో రామనామంతో ఆలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేసుకోవడానికి భక్తులు వచ్చారు. గంగా స్నానం చేసి ఆ స్వామి యొక్క వస్త్రాలను పెట్టుకొని, అలాగే యజ్ఞహోమాలు మన మాలలకు కూడా స్వామివారి యొక్క పూజలు చేసుకొని, శ్రీరామచంద్ర స్వామి యొక్క అర్చనతో చేసుకొని మంగళహారతులు ఇచ్చేసి స్వామివారికి మండల దీక్ష ధారణ ఈ రోజు నుంచి ముందుగా వేసుకోవడానికి వచ్చారు భక్తులు. విశేషంగా గోదావరి తడపక రామాలయం లోపల విశేష పూజలు చేసేసి ఆ స్వామివారి యొక్క కృపపాత్రులైనారు. జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు పరుస్తూ గెజిట్ను విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ 2016 జూలైలో కేంద్ర ప్రభుత్వం CAA బిల్లును ఆమోదించగానే పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరగడంతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందలేకపోయిందని 2019 డిసెంబర్ 11వ తేదీన ఉభయ సభలో మళ్లీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చేసుకోవడం జరిగిందన్నారు. CAA బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని తెలిపారు. జిల్లా పార్లమెంట్ సభ్యులు అరవింద్ తీర్మానాన్ని బలపరచడం జరిగిందని, అందుకు గాను భారతీయ జనతా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి యుగంధర్, ఉపాధ్యక్షులు ప్రకాష్, శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి ఉదయ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రాజకుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో నందిపేట్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో నందిపేట్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినయరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఐకమత్యంగా ఉంటూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మోర్తాడ్, ఎర్గట్ల మండలాల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంలో నేడు జరిగే బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. మోర్తాడ్, ఎర్గట్ల మండలాల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంలో నేడు జరిగే బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. మోర్తాడ్ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్, ఎర్గట్ల మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డిలు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పదాధికారులు సభకు బయలుదేరారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక మహిళలు, విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళా సాధికారత గురించి, నేటి సమాజంలో మహిళా స్థానం గురించి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళా పాత్ర గురించి తెలియజేశారు. మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు చేపడుతున్నాయని, నూతన ప్రభుత్వం సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే సిలిండర్ వంటి పథకాలతో మహిళలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న పుకార్లు నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నిరసన సెగలకు కారణమవుతున్నాయి. లక్ష్మణచంద మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. వేరే పార్టీ బీఫారం నుంచి గెలిచి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడం ఇంద్రకరణ్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల పదవిని అందించిన కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకోవడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును వేడుకున్నారు. ఇలా రకరకాలుగా ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే బీఎస్పీ, మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని పార్టీలు మారుస్తూ, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మారుస్తూ స్వార్థ రాజకీయాల కోసం, తన డబ్బు బలం చేకూర్చుకోవడానికి కోసం అనుచర గణానికి డబ్బును కూడబెడుతూ ఈ రోజు రాజకీయం చేస్తున్నటువంటి ఐకే రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్లీ అవినీతి పరుడుగా పార్టీని ట్రస్ట్ పార్టీ. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నందిపేట మండలం కేదారేశ్వర ఆశ్రమం నుండి పల్లుగుట్ట శ్రీ 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 బాలయోగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో పండరిపూర్ పాదయాత్ర ప్రారంభించారు. బాసరలో ప్రత్యేక పూజల అనంతరం పండరిపూర్కు సుమారు 250 మంది భక్తులు బయలుదేరారు. బోధన్ ఆర్డీఓగా శీలం దత్తు బాధ్యతలు స్వీకరించారు. అన్ని వేళలా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, నేను బాధ్యతగా చేయడానికి నేను ముందుంటాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఓటర్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. ఏ విషయమైనా మా దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టి మా పరిధిలోని నేను చేయడానికి సహకరించి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. వేరే ఏ సమస్యలున్నా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, 32వ వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్, బోధన్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ తెల్లారి నవీన్, ఆర్డీఓ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రేపల్లె రైల్వే స్టేషన్లో జరిగిన ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపల్లె టౌన్ ప్రెసిడెంట్ అన్నం సాయి ప్రసాద్, పిన్ని సాంబశివరావు, సీనియర్ నాయకులు, ప్రధాన కార్యదర్శి మొద్దు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్పల్లి మండలంలోని అడుగులు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చినటువంటి 15 లక్షల నిధులతోనే సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ ఎంపీటీసీ జేడీ వనిత చిన్నారెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బోర్వెల్ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు. దేశ ప్రజలందరూ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ను కోరుకుంటున్నారన్నారు. నగరంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఇందులో నోట్లు 1,85,000 నాణెంలు 12,505 కలిపి మొత్తం రూపాయలు 1,97,545 వచ్చింది. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ సుప్రియ, ఈఓ రామ్ రవీందర్, చైర్మన్ గాన్ల లింగం, ధర్మకర్తలు ఎస్ భాస్కర్, కె రాఘవేందర్, టి స్వరూప, రాజ్ కిరణ్, అర్చకులు టి కిషోర్, జూనియర్ అసిస్టెంట్ భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ఇష్టాపూర్ గ్రామంలో కొండూరు సురేష్, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి నిన్న సుమారు సాయంత్రం 6 గంటలకు బంసపల్లి గ్రామానికి శుభకార్యం నిమిత్తం వెళ్లారు. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో పక్క ఇంటి వారు సురేష్ ఇంటి వైపు చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండగా ఎవరో గుర్తు తెలియని దొంగలు నిన్న మధ్యరాత్రి సురేష్ మరియు అతని తమ్ముడు నవీన్ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో గల 15 గ్రాముల బంగారం, నగదు దొంగిలించుకుపోయారు. కొండూరు సురేష్ ఫిర్యాదు మేరకు లోకేశ్వరం ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వట్టోలి గ్రామంలోని ఈరోజు మంగళవారం సుమారు మధ్యాహ్నం 12:40 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్తో 2 ఇండ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. శివరాత్రి ఎగ్దం పెద్ద బొమ్మన్న, సన్నాఫ్ భోజన్న, ఎగ్గం నడిపిసాయన్న, సన్నాఫ్ భోజన్న ఇండ్లు పూర్తిగా షార్ట్ సర్క్యూట్తో కాలిపోయాయి. ఇట్టి ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ బట్టలు, టీవీ, ల్యాప్టాప్, బీరువా, అందులో ఉన్న బట్టలు, వస్తువులు, బంగారం, వెండి, డబ్బులు కాలిపోయాయి. మొత్తం 2 ఇండ్లలో సుమారు ఆస్తి నష్టం 32 లక్షల వరకు జరిగింది. మండల రెవెన్యూ సిబ్బంది చేరుకుని నష్టపరిహారాన్ని అంచనా వేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను, పార్కింగ్ స్థలంను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్, మండల ఆఫీసులో ప్రభుత్వ ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్, బందోబస్తు విషయం ఎస్ఐని అడిగి తెలుసుకున్న అదనపు కలెక్టర్, ఎంపీడీఓ ఆఫీసులో వివిధ విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఎంఆర్ఓ శ్రీలత, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఐ హరిబాబు, డిప్యూటీ ఎంఆర్ఓ మధు, ఆర్ఐ దయానంద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 85,000 కోట్ల రూపాయలతో విలువైన రైల్వే ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. పట్టాలెక్కిన మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు. డిచ్పల్లి రైల్వే స్టేషన్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాసరా రైల్వే స్టేషన్లో పాల్గొన్న స్థానిక నాయకులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపునకు ఆల్ టైమ్ రికార్డు ధర 18,299 రూపాయలు క్వింటాలుకు పలకడంతో రైతుల హర్షం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముస్లింల పవిత్ర రంజాన్ మాసం షురు. నగరంలోని మార్కెట్లో సందడి. పలు హోటళ్లలో హలీం తయారీకి ఏర్పాట్లు. ఎన్నికల కోడ్ రాకముందే మరోసారి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయండి. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించిన బీజేపీ కార్పొరేటర్లు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ప్రజాప్రతినిధులు, సిపి కల్మేశ్వర్ అధికారులు. ఎట్టకేలకు నెగ్గిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం. ఇన్ఛార్జ్ చైర్మన్గా షేక్ మున్ను బాధ్యతలు స్వీకరణ. వేల్పూల్లో వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు.
దేశాభివృద్ధికి మహిళలు వెన్నుముక లాంటి వారు. చాయ్ అమ్మే ఆడపడుచును సన్మానించిన జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి. బాసరకు చేరుకున్న నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం పాదయాత్ర. బాసరలో పూజల అనంతరం పండరిపూర్కు తరలి వెళ్లిన భక్తులు. మరోసారి బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయం. హైదరాబాద్లో పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.